దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. మనతో పాటు ఉన్నారు శృంగవరపుకోట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోళ్ళ లలిత కుమార్ గారు. నమస్తే మేడం. మేడం గారు చెప్పండి, గత ఎన్నికలకి ఇప్పటికే మీకు స్పష్టంగా ఏం కనిపిస్తూ ఉంది? ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? పోస్ట్ మార్టం ఏమన్నా తెలుసుకున్నారా? విశాఖ పార్లమెంట్లో అందరు ఎమ్మెల్యేలు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పోటీ పడి ప్రజలకైతే పనిచేసాం. ఒక్క అవకాశంలో అనుకోని పరిస్థితుల్లో ఒక గాలిలో ఒక వేవ్లో ఆ విధంగా జరిగింది తప్పితే ఏదో చంద్రబాబు గారి మీదో మా ఎమ్మెల్యేల మీదో వ్యతిరేకత అయితే కాదు. మరి అదొక విచిత్రమైన ఎలక్షన్. ఆ ఎలక్షన్ గురించి మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒకే మాట చెప్తున్నారు, ఈ 5 ఏళ్ళు ఈ పరిపాలనలో విసిగిపోయాం, మళ్ళా చంద్రబాబు గారు వస్తేనే ఈ రాష్ట్రం మేము ప్రజలు అందరం బాగుంటాం, మీ పరిపాలనలో మళ్ళా మాకు నియోజకవర్గం సేవలు మేమంతా కూడా అంటే పారదర్శకత్వం మీరు సేవలు అందించారు. ఇవాళ ఈ 5 ఏళ్ల ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ నాయకులు కార్యకర్తలకు తప్పితే పేదవాడు అనే వాళ్ళు. మేడం గారు ఒకటి చెప్పండి, మీ నియోజకవర్గంలో చాలామంది టికెట్ను ఆశించారు, వాళ్ళు టికెట్ దక్కని వాళ్ళంతా కూడా మీకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటున్నారు, ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తూ ఉంటున్నారు. ఈ అసంతృప్తుల్ని బుజ్జగించడానికి ఏం చేస్తున్నారు? నాయన, ఎలక్షన్స్లో అన్ని పార్టీల్లో సీట్లు ఆశించడం సహజం. మరి ఎవరైతే మా సోదరుడు గొంపకృష్ణ ఉన్నారో ఆయన కూడా మా సోదరుడే, ఆశించాడు. మరి చంద్రబాబు గారు ప్రజా అభిప్రాయ సేకరణలో మరి నన్ను బాధ్యత పడి గెలిపించమని నాకు బాధ్యత అప్పచెప్పారు. మా సోదరుడిని కలుపుకొని మా మధ్య అయితే ఏవి విభేదాలు లేవు. మరి కొన్ని రోజులు అనేది మరి మనసులో బాధ ఉంటుంది కనుక దాన్ని కూడా మేము సరిచేసుకొని మా సోదరుడికి కూడా పార్టీలో సముచితమైన గౌరవాన్ని కల్పించాల్సిన బాధ్యత కూడా ఇవాళ నా పైన ఉంది. అటువంటివి ఏవి లేవు. మధ్యలో ఎవరో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు తప్పితే మా మధ్య అయితే ఎటువంటి విభేదాలు లేవు. త్వరలో వాటిని కూడా భర్తీ చేసుకొని అందరం ఏకతాటి మీద అయితే నా విజయానికి శ్రీ భరతబాబు గారి విజయానికి. ఫైనల్గా ఒకటి చెప్పండి, మీ నియోజకవర్గ ప్రజలు మీకే ఎందుకు ఓటు వేయాలి, మీ ప్రత్యర్థికి ఎందుకు ఓటు వేయకూడదు? అంటే మా తాతగారి నాటి నుండి కోళ్ళవారి కుటుంబం అంటే మేము సామాన్యంగా ఉంటాం. నేను సామాన్యురాలని, ప్రజలతోటే అనునిచ్చి ఉంటున్న కుటుంబం రాజకీయాల్లో ఇవాళ చాలా తక్కువ ఉన్నాయి. అందులో 60 ఏళ్ళుగా రాజకీయ కుటుంబంలోనే మరి ప్రజలతో ఉన్న కుటుంబం నాది. ప్రస్తుత శాసనసభ్యుడైతే ప్రజలకు ఏ రోజు అందుబాటులో లేడు, దానికి కూడా ఒక విసుగు చెందారు. కోళ్ళ కుటుంబాన్ని ఓడించుకొని తప్పు చేసామని నా నియోజకవర్గ ప్రజల్లో కూడా ఒక బాధ ఉంది. అది జరగకుండా ఈసారి మళ్ళా లలితమ్మను గెలిపించుకొని మనం నియోజకవర్గంలో చంద్రబాబు గారు కానుగ్గా ఇద్దామనే దృఢ సంకల్పంతో ఒక పక్క నా కుటుంబ అభిమానం, ఒక పక్క పార్టీ అభిమానం అయితే నేనైతే ఘంటాపళంగా చెప్పగలను. గనుక నేను అనునిత్యం ప్రజలతో ఉంటాను, వాళ్ళకి సర్వీస్ అందిస్తానని ఒక నమ్మకం అయితే నా నియోజకవర్గంలో ప్రజలకు నా పైన, నా కుటుంబం పైన ఉంది. అదే నేను భగవంతుడు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆ నమ్మకాన్నే ఇవాళ చంద్రబాబు గారు ఈ సీట్ల ఎంపిక విషయంలో నా పైన ఉంచారు. సో ఒకటే చెప్తా ఉన్నారు కోళ్ళ లలిత కుమార్ గారు, మా కుటుంబం మీద అభిమానంతో పాటు అధికార పార్టీ మీద వ్యతిరేకత అన్నది ఇక్కడ గెలిపించి తీరుతుందని ఆమె డంకాబాజీ అని చెప్తా ఉన్నారు. ఆర్టీవీ కోసం కెమెరామెన్ అజయ్తో కలిసి వర్మ, విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.